సీత ఏమైంది? అబ్బే ఏం లేదు, కంట్లో ఏదో పడింది, నీళ్ళొచ్చాయి అంతే. ప్లేట్ తీసుకో సీత. స్వర్ణ, నీకేం కావాలో చెప్పు. ఇది తిన్నాక చెప్తాను బావా. జ్యూస్ ఉందా? ఉంది మేడం. బావా, నాకని ఆర్డర్ చెప్పి మొత్తం నువ్వే వేసుకుంటావే, నాకు వెయ్యి. పట్టు. బావా, అన్ని నేనే ఆర్డర్ ఇచ్చాను, నువ్వేమి ఇవ్వలేదే. ఫుడ్ ఐటమ్స్ తినాలనుంది అన్నది నువ్వు ఇచ్చావుగా, చాలు. నేను ఏదైనా తింటాను, నీకు నచ్చింది నువ్వు ఆర్డర్ చేసుకో. స్వర్ణ, అన్నీ నీకే అన్నావుగా, ఇదిగో ఇది కూడా వేసుకో. రఘురామ్, మీ అమ్మ. ఏంటి? మా అమ్మ ఎక్కడా? ఇదిగో ఇక్కడే. ఎక్కడ్రా? సాకేత్, నువ్వెవరిని చూసి అత్తయ్య గారు అనుకుంటున్నావు? నాకు వీళ్ళ మదర్ తెలీదా? నేను చూసింది కరెక్టే. కరెక్ట్ అయితే ఏది మరి? సాకేత్, మా అమ్మ ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేస్తుంది. ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం అమ్మకేంటి? రేయ్, నువ్వేదో భ్రమపడి ఉంటావు. కాదు, మా అమ్మ కాదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వేదో భ్రమపడి ఉంటావు. ఏంటో, ఏది భ్రమో ఏది నిజమో అర్థం కాకుండా అయింది. అసలు నేను ఎందుకు ఇలా కన్ఫ్యూజన్లో పడుతున్నా? రఘు, నువ్వు సాకేత్ ఇంటికి వెళ్ళిపోండి. నేను స్వర్ణ షాపింగ్ చేసుకుని వస్తాం. సీత, మేము వస్తాం. లేడీస్ ఎంపోరియంకి మీరెందుకు?
మేము కాస్మెటిక్ ఐటమ్స్ కొనుక్కోవాలి. వద్దురా బాబు, లేడీస్తో లేడీస్ ఎంపోయింగ్కి వెళ్ళినంత పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు. అందులో వీళ్ళ బేరాలు మనం భరించలేం. పదరా, మనం వెళ్ళిపోదాం. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. రే పదరా, నడు. సీత, సీత, వస్తున్నానమ్మమ్మ గారు. ఏంటమ్మమ్మ గారు? కాళ్ళు ఒకటే నొప్పులుగా ఉన్నాయమ్మా. కాస్త తైలం రాయమ్మా. అలాగే. సీత, ఏంటమ్మమ్మ గారు? నువ్వేమిటి ఈ మధ్య ఉన్నట్టుండి మాయమైపోతున్నావు, ఉన్నట్టుండి ప్రత్యక్షం అవుతున్నావు? అది అది అమ్మమ్మ గారు, ఆ గుళ్ళో పడిపోయిన ఆవిడ గురించి వెళుతున్నా అంటావు. ఆ? ఆ, అదే అమ్మమ్మ గారు. చూడు సీత, ఇవన్నీ ఎందుకు చెప్పు? ఆవిడ మీద నీకు ఒకవేళ అంత సానుభూతి ఉంటే ఓ పంచి మన హాస్పిటల్ అడ్మిట్ చేయి. నేను చెప్తాను, వాళ్ళు శ్రద్ధగా చూస్తారు. ఏమిటి సీత అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మమ్మ గారు. ఆవిడ్ని రేపు అడిగి చెప్తాను. ఆవిడ అడగటం ఏమిటి? స్పెషల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తా ఉంటుంటే కాదంటుందా ఏమిటి? వెంటనే ఏర్పాట్లు చేద్దాం. ఏంటమ్మమ్మా, ఏదో వెంటనే ఏర్పాటు చేద్దామంటున్నా? అక్క శోభనం ఫిక్స్ చేశారా? ఏదో మోటు సామెతలా ఉంది నీ మాట. ఏర్పాట్లు అనగా నీకు అదేనా? మీ అక్క ఎవరి సేవల కోసమో ఉరుకులు పరుగులు తీస్తుంది కదా, ఆవిడ్ని మన హాస్పిటల్లో చేర్పించు అంటున్నా. మన హాస్పిటల్లోనా? ఏమిటే అంత ఆశ్చర్యంగా మన హాస్పిటల్లోనా అని అరిచావు? ఏ మన హాస్పిటల్ ఆవిడ లెవెల్కి సరిపోదా? ఆహా, అది కాదు. ఎంత మంచి మాట అన్నారు అని అలా అన్నాను. ఏమిటే అలా గుడ్లకు తీసి చూస్తున్నావు? ఎవరో ఫోన్ చేశారు చూడు. సీత తైలం రాస్తుంది కదా, చేతులకు తైలం ఉంది. స్పీకర్ ఆన్ చేయి. తను మాట్లాడుతుంది. అరే అలా పడేసేవేమిటే? ఎవరు చేశారో ఏమిటో? ఏంటి ఇంకా లిఫ్ట్ చేయట్లేదా? ఏదో నెంబర్ అయి ఉంటుందమ్మమ్మా. ఏ కంపెనీ వాళ్ళు అయ్యుంటారమ్మమ్మ గారు. అవునవును, క్రెడిట్ కార్డ్ కావాలా, లోన్ కావాలా అని మెదడు తింటారు. అమ్మమ్మ, ఇవన్నీ ఊడిపోయాయి. నేను సెట్ చేసి తీసుకొస్తాను.
నువ్వు రాయమ్మా. హలో అత్తయ్య గారు, నేను స్వర్ణని. అది అక్క అమ్మమ్మ దగ్గరుంది. అయ్యో అలాగా అమ్మా? ఆవిడ ఫోన్ గానీ చూసిందా ఏంటి? లేదు, నేనే కింద పడేసా, కట్ అయింది. అందుకే ఇలా పక్కకొచ్చి ఫోన్ చేస్తున్నాను. ఏంటి, ఏమన్నా అర్జెంట్ మ్యాటర్ ఉందా అత్తయ్య గారు? ఏం లేదు స్వర్ణ, సీతకి నా ఏటీఎం కార్డు ఇచ్చానమ్మా. రేపు వచ్చేటప్పుడు ఒక 50,000 డ్రా చేసుకుని తీసుకురమ్మని చెప్పు. డాక్టర్ గారికి ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు, నేను చెప్తాను. ఉంటాను. అలాగే అమ్మా. ఎవరితో ఈవిడి గారు పొద్దున్నే మాట్లాడుతోంది? ఎలా ఉన్నారు? అప్పుడే కాల్ బ్యాక్ చేద్దామనుకుంటే అమ్మమ్మ గారు వదలలేదు. క్యాష్ తీసుకురమ్మన్నారని రాత్రి స్వర్ణ చెప్పింది. డాక్టర్ గారు ఎప్పుడా టెస్ట్ చేయాలన్నారు? 10:30 తర్వాత సిస్టర్ వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుని వెళతారట. వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బు కట్టాల్సి వస్తుందమ్మా. అలాగే, నేను 10:30 కల్లా వచ్చేస్తాను. అలాగే సీత. 50,000 సరిపోతాయా? ఇంకా ఎక్కువేమైనా కావాలా? అంతకు మించి అవసరం ఉండకపోవచ్చమ్మా. అంతగా అవసరమైతే నువ్వు ఇక్కడికి వచ్చాక చూడొచ్చులే. సరేలేండి, ప్రస్తుతానికి 50,000 తీసుకొస్తాను. జాగ్రత్తమ్మా. అత్తయ్య గారికి అనుమానం రాకుండా చూసుకో. సరేలేండి, నేను మేనేజ్ చేయగలను. మీరేం వరీ అవ్వకండి. సరేనమ్మా, ఉంటాను. సరే, ఉంటాను. నేను వెంటనే బయలుదేరుతాను. ఎంతకు తెగబడింది? ఎవరికి? ఈవిడ 50,000 తీసుకొచ్చిస్తాను, వరీ అవ్వకండి అంటోంది. పైగా నేను మేనేజ్ చేయగలను అంటోంది. నీ వెనకాలే నేనున్నాను సీత. నీ దొంగ నాటకం బయట పెట్టి ఇంట్లోంచి తరిమేస్తా. ఇక నుంచి నీడలా ఫాలో అవ్వాలి. ఎవరిని కలుస్తోందో, ఎందుకు కలుస్తోందో తెలుసుకోవాలి. హారతి చెప్పినట్టు ఎవరితోనన్నా ఇప్పుడు వెళ్తోందిగా, ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. గ్రాని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. నిజంగా ఆఫీస్కేనా? అదేంటి గ్రాని అలా అంటావు? నీకు అబద్ధం చెప్పి వెళ్లాల్సిన అవసరం నాకేముంది? ఇంతకుముందు ఇలాగే చెప్పెళ్ళి నేను ఆఫీస్కి వస్తే నువ్వు లేవు కనుక ఇలా అడిగాను. ఆఫీస్ పని మీదే ఇంకో ఆఫీస్కి వెళ్ళానని అప్పుడే చెప్పానుగా. సీత, నువ్వెక్కడికి బయటకు వెళుతున్నట్టున్నావు? ఛా, నేను బయట పట్టుకుని విషయం బయట వేయాలనుకుంటే ఇంట్లోనే దొరికిపోయింది. అమ్మమ్మ గారు, నేను ఇదివరకు పనిచేసిన స్టోర్ వరకు వెళ్ళొద్దామని. చెప్పెళ్ళొచ్చు కదా. నువ్వు ఇంకా లేవలేదనుకొని నాతో చెప్పమందమ్మమ్మ.
మ్మ్. పెళ్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. ఆ, ఇందులో పిల్లేముంది ఎలుకేముంది అమ్మమ్మ గారు? ఇప్పుడు ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఆ స్టోర్ వాళ్ళు కుంకుమ పువ్వు స్పెషల్గా కాశ్మీర్ నుంచి తెప్పిస్తారమ్మమ్మ గారు. స్వర్ణ కోసం తెద్దామని గుర్తొచ్చి బయలుదేరాను. ఓహో, దానికోసమా? దానికి కుంకుమ పువ్వు తెద్దామనా? మ్మ్. సాకేత్, నువ్వు ఆఫీస్కి బయలుదేరావు, సీతను తీసుకెళ్ళు. ఫాలో అయ్యి సీక్రెట్ ఆఫ్ సీత షార్ట్ ఫిల్మ్ స్టోరీ బయట పెడదాం అనుకుంటే ఈవిడేంటి నాకు పని చెప్తోంది. ఆ షాప్ ఎటు, నా ఆఫీస్ ఎటు, ఎలా కుదురుతుంది? అమ్మమ్మ గారు పర్వాలేదు, తనని వెళ్ళనివ్వండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇండస్ట్రియల్ డైరెక్టర్ వస్తున్నాడు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. బైక్ రాని. వీడేమిటే కుదరదని చెప్పి ఎలా వెళ్ళిపోతాడు? అర్జెంట్ పనుందేమో అమ్మమ్మ. నేను కూడా బయలుదేరుతాను అమ్మమ్మ గారు, వెంటనే వచ్చేస్తాను. సరే సరే వెళ్ళరా. అలాగే అమ్మమ్మ గారు, వస్తాను స్వర్ణ. ఏమిటో అంతా ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. ఏం కాలమో ఏం స్పీడో. సాకేత్ కార్లో ఉందే, నన్ను ఫాలో అవుతున్నాడా ఏంటి? బాబు త్వరగా పోనివ్వు. యూటర్న్ చేసుకో. ఎట్టెళ్తున్నట్టు, ఎవరై ఉన్నట్టు? అన్ని డబ్బులు ఎవరికో ఇస్తోంది అంటే వాళ్ళంటే ఈవిడి గారికి ఎందుకో అంత ఇంట్రెస్ట్. బాబు త్వరగా పోనివ్వు. స్వర్ణకు ఒకసారి ఫోన్ చేద్దాం. అక్క అక్క ఫోన్ చేసిందేంటి? హలో అక్క. స్వర్ణ, కొంప మునిగిందే. ఏంటక్క, ఏం జరిగింది? సాకేత్ ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు, కానీ నన్ను ఫాలో అవుతున్నాడు.